అలా హైదరాబాద్ పురంలో ఈవినింగ్ వాక్ అని మా అన్నయ్య పానీపూరి పావు బజ్జీ తినిపించడానికి బయటికి తీసుకొచ్చాడు. మేమేంటంటే ఇంకా మామూలుగా పానీపూరి అని చెప్పేసి బయటికి ఇలా వచ్చేసాం. ఇంకా అదే మొక్కలతోని అదే మా దియాంష్ గాడు ఎక్కడికో తీసుకెళ్తున్నాడు అని చెప్పేసి వెరీ హ్యాపీగా ఉన్నాడు. హైదరాబాద్ ఎప్పుడు చూసినా నాకు కొత్తగానే ఉంటది. ఇంకా తీరా మోసి కృష్ణాపట్నం ఆథెంటిక్ తెలుగు కిచెన్ కి తీసుకొచ్చాడు అనమాట. నైస్ అంబియన్స్ అండ్ బయట నుంచే మంచి క్లాసీ అంబియన్స్ తో ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మా బావకు కూడా చాలా చాలా బాగా నచ్చింది అనమాట. మా సుశాంతి కూడా చంకలు గుద్దుకుంటూ వెళ్ళిపోయాడు వాడు ముందుకి. ఇంకా నేనేదో వాళ్ళందరినీ నేనే తీసుకెళ్లేదానిలాగా పెద్దగా తోపులాగా బయటికి రారా అని చెప్పేసి వెళ్తున్నాం. ఇంకా మరి క్లాసీగా ఉందన్నమాట, చాలా బాగుంది. ఇంకా అదంతా కూడా మంచి వెరీ గుడ్ అంబియన్స్ తో ఉంది. మా బావ కూడా బాగా కూర్చుని నెక్స్ట్ ఏం వస్తాయని చెప్పేసి మంచి రెడీగా ఉన్నాడు. మా ధ్యాన్స్ గారు పడుకున్నాడు అనమాట. ఎప్పుడు పేచి పెడతాడని అనుకున్నాం, కానీ పేచి పెట్టలేదు. ఇంకా నైస్ అంబియన్స్ అంతా కూడా ట్రెడిషనల్ లుక్ తో అదిరిపోయింది అనమాట. మనకి ఇష్టమైన క్లే పాట్స్ అండ్ మొత్తం కూడా సూపర్ గా ఉంది. ఇంక నేను వీడియోస్ తీసుకోవడానికి రెడీగా ఉంటాను కదా, వీడియోస్ తీసుకోవడానికి రెడీ అయిపోయాను. ఏమీ తెలియని దానిలాగా అలా లుక్ వేసుకుంటే మా వెన్నెలా నాకు వీడియో తీస్తుంది. ఇంక మా బావాళ్ళకి అయితే తెలియదు. ఇంకా నెక్స్ట్ ఐటమ్స్ గురించి వెయిట్ చేస్తున్నాం. తీరా మూసి ఆ మెనూ చూసి కొంచెం మినీ హార్ట్ అటాక్ వచ్చింది, ఎందుకంటే ప్రైజెస్ కూడా అలాగే ఉన్నాయి. బట్ వెరీ క్లాసీ అండ్ నాకు ఇష్టమైన అని అనుకుంటారేమో, ఇష్టం కాదు. మా అన్నయ్య సూప్ చెప్పాడు అనమాట. సూప్ చెప్తే ఆ సూప్ వెరీ వెరీ చండాలంగా ఉంది, నాకైతే నచ్చలేదు. తర్వాత ఇది ఒక మంచి క్యాప్సికమ్ కాదు, మష్రూమ్ తెచ్చాడు, గ్రిల్ మష్రూమ్ అనుకుంటా. సో అది బాగుంది. తర్వాత వచ్చేసి పన్నీర్ మసాలా అండ్ అది కూడా చాలా చాలా బాగుంది. అండ్ మా యాపస్వి కూడా గెంతులు వేసుకుంటూ తింటుంది, అదేంటో కూడా దానికి పూర్తిగా తెలియదు. తర్వాత బటర్ నాన్ వచ్చింది, పన్నీర్ కర్రీ అండ్ మష్రూమ్ కర్రీ, కాజు మష్రూమ్ కర్రీ వచ్చింది, అది కూడా చాలా చాలా బాగున్నాయి. బిల్లు కట్టేసారు, గట్టిగా పేలింది. నో ఫియర్ వెన్ ఐమ్ హియర్ అన్నారు మా అన్నయ్య. దియాంష్ గాడు నిజంగా వాళ్ళ హ్యాపీగా జరిగింది. ఇంకా నేను మీద మామూలుగా వచ్చామంటే మా అన్నయ్య కొంచెం క్లాసీ అంబియన్స్ తో ఉన్న ఈ రెస్టారెంట్ కి తీసుకొచ్చాడు. తర్వాత కొంచెం కడుపు ఖాళీగా ఉంది కదా చెల్లి, కొంచెం ఐస్ క్రీమ్ వేసే అని చెప్పేసి తీసుకొచ్చాడు. మళ్ళీ అదే ఓవర్ యాక్టింగ్ తో నేను వచ్చేయండి అని చెప్పేసి అని అన్నాను. ఇంకా అందరూ కూడా మెనూ చూసి ఏం ఆర్డర్ ఇద్దామని చెప్పేసి ఆతృతగా ఉన్నారు. ఆతృతగా ఉంటే నేను కూడా అన్ని ఆతృతగా ఉండని చెప్పేసి ఒక్కొక్క స్కూప్ మా అన్నయ్య తీసుకున్నాడు. ముందు మ్యాంగో, తర్వాత రోజ్ పెటల్, తర్వాత రాస్బెర్రీ, తర్వాత నాకు ఇష్టమైన సీతాఫల ఐస్ క్రీమ్ అన్ని కూడా కొంచెంగా కడుపులో వేసేసుకుని వాళ్ళందరూ మొక్కలు చూస్తున్నాడు. మా ధ్యాన్స్ గారు కూడా వెరీ ఎక్సైటెడ్.